In this video, expression conversions. So it is the one of the most important of the topic of stack evaluations. సో అంటే మనము స్టాక్ని యూజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్స్ని కన్వర్షన్ కానీ ఎవాల్యుయేషన్ కానీ ఎలా చేయాలి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫస్ట్ మీరు ఏ కన్వర్షన్ చేయాలన్నా సో ఫస్ట్ దానికి సంబంధించిన అల్గారిథం అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. So now we are discussing about infix to postfix expression using stack. సో అంటే ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషను, ఆ ఎక్స్ప్రెషన్ అనేది మనకు ఏ ఫార్మాట్లో ఉంది. సో హౌ మెనీ ఎక్స్ప్రెషన్స్ అదే యాక్చువల్గా అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయినా ఉండొచ్చు, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయినా ఉండొచ్చు, లేదంటే ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్ అయినా ఉండొచ్చు. అంటే ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్రెషన్లో నుంచి మనం ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లోకి మనం కన్వర్షన్ చేయాలి. ఏం యూజ్ చేసుకుని అంటే ఇక్కడ స్టాక్ యూజ్ చేసుకుని. సో ఇది స్టాక్ ఆపరేషన్స్లో వన్ ఆఫ్ ది మేజర్ అప్లికేషన్ ఆఫ్ ది స్టాక్. సో నేను ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏ టైప్లో ఉందంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. సో అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇక్కడ ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్. సో దట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంటంటే ఆపరేటర్స్ అంటే ఏంటివి? ప్లస్ కానీ మైనస్ కానీ ఆపరేటర్స్, సింబల్స్. ఆ సింబల్స్ అనేటివి నంబర్స్ ఆర్ ఆల్ఫాబెటికల్స్ మిడిల్లో కానీ ఉంటే ఆ ఎక్స్ప్రెషన్ మనం ఏమంటున్నాము? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. సో అందుకే మనం ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. సో ఇది ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దానికి సంబంధించిన అల్గారిథం ఇక్కడ పక్కనే ఆల్రెడీ రాసేసాను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? క్రియేట్ అన్ ఎంప్టీ స్టాక్. సో సెకండ్ స్టెప్ అంటే మనం ఒక ఎంప్టీ స్టాక్ తీసుకోవాలి. అంటే ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయడానికి ఒక ఎంప్టీ స్టాక్ని క్రియేట్ చేసుకోండి. సెకండ్ స్టెప్ స్కాన్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇచ్చినటువంటి ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ స్కాన్ చేయాలి. అంటే స్కాన్ చేసేటప్పుడు 1 by 1 అంటే వన్ క్యారెక్టర్ మాత్రమే మనం స్కాన్ చేసుకుంటూ ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేయాలి. అయితే స్కాన్ చేసే ఫ్రమ్ డైరెక్షన్ ఏంటి అంటే ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ వే ఆఫ్ కన్వర్షన్లో లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేసుకుంటూ పోవాలి. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి 1 by 1 స్కాన్ చేసుకుంటూ పోవాలి. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్, దిస్ ఈజ్ ద రైట్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ మనం స్కాన్ చేసుకొని సో ఇచ్చినటువంటి ఆపరేషన్ మనం సక్సెస్ఫుల్ చేయాలన్నమాట. సో సెకండ్ స్టెప్ అదనమాట. థర్డ్ స్టెప్ ఏం చేస్తున్నాము? స్కాన్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ ఆపరెంట్ దెన్ యాడ్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెస్. ఆపరెంట్ అంటే ఏంటివి? ఏబిసిడీస్ కానీ నంబర్స్ కానీ వీటిని ఆపరెంట్స్ అంటారు. సో ఇవి కానీ మనం స్కాన్ చేసినప్పుడు ఇవి కానీ క్యారెక్టర్స్ వచ్చినాయంట ఆ ఎక్స్ప్రెషన్లో, దాన్ని మనం ఏం చేయాలి? డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో యాడ్ చేయాలి. స్కాన్లోకి లైక్ స్టాక్లోకి పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మనం డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి రాసేయచ్చు అనమాట. సో దట్ ఈజ్ ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ ఆపరెంట్ అంటే మనం స్కాన్ చేసే టైంలోనే ఆపరెంట్ అయితే డైరెక్ట్గా మనము పోస్ట్ ఎక్స్ప్రెషన్లో రాసేయచ్చు అనమాట. సో అది ఆ స్టెప్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఫోర్త్ స్టెప్ ఇట్ ఈజ్ ఆపరేటర్. అదే ఆపరేటర్ కానీ అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పుష్ టు ద స్టాక్లోకి పుష్ చేయాలి. ఆపరెంట్ అయితే డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో యాడ్ చేసుకోవాలి. సో అది ఎలానో మళ్ళీ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాము. సో ఇఫ్ ఇట్ ఈజ్ ఆపరేటర్ అయితే మనము పుషింగ్ టు ద అవర్ స్టాక్. అయితే అక్కడ ఒక కండిషన్ ఉంది. ఆల్రెడీ సమ్ ఆపరేటర్స్ కానీ స్టాక్లో ఉంటే మనం ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఎంటర్ చేసే ఆపరేటర్ ఏదైతే ఉందో దానికంటే లోవర్ లెవెల్, హయ్యర్ లెవెల్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు చూడండి, స్టాక్ ఇది అనుకుంటున్నాము. సో ప్రజెంట్ స్టాక్లో ఇది ఉంది, ఆల్రెడీ స్టాక్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ పుష్ చేస్తాము. అప్పుడు కానీ ప్లస్ వచ్చింది అనుకోండి, ఈ రెండింటిలో హయ్యర్ ప్రెసిడెన్స్ దేనికి అంటే హయ్యర్ ప్రయారిటీ దేనికి? ఈ మల్టిప్లికేషన్కే కదా. సో మనం ఆల్రెడీ తెలుసు బాడ్మాస్ కానీ పెమ్డాస్ కానీ ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని వాటి యొక్క ప్రయారిటీ అనేది ఇష్టం సరిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే బాడ్మాస్ కానీ పెమ్డాస్ కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటివి? జనరల్గా తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ కింద మల్టిప్లికేషన్, డివిజను, అండ్ లోయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి అడిషను, సబ్ట్రాక్షన్. ఇవి హైయెస్ట్, లోయెస్ట్, మిడిల్ లెవెల్ అన్నమాట. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ, మిడిల్ లెవెల్ ప్రయారిటీ ఆర్ హై ప్రయారిటీ అంటారు. దిస్ ఈజ్ ద లో లెవెల్ ప్రయారిటీ అంటారు. సో అంటే ఏంటివి? ఇవి కానీ ఆల్రెడీ మన స్టాక్లో మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆపరేటర్ని వచ్చినప్పుడు దాన్ని స్కాన్ చేసి స్టాక్లోకి పంపించేటప్పుడు మనం ఏం చేస్తున్నాము? సో అదే ఆపరేటర్ అయిందంటే ఆల్రెడీ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. సో నువ్వు ఎంటర్ చేసేది ఏంది? ప్లస్.
ఇది స్టాక్లోకి పుష్ చేస్తున్నాం. సో అప్పుడు ఇది ఒప్పుకోదనమాట. ఏంటి మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటి ఇక్కడ చూడండి, ప్రెసిడెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రెసిడెన్స్. ఇక్కడ వచ్చేసి టాప్, ప్రజెంట్ స్టాక్లో టాప్ ఏముంది, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది. నువ్వు కరెంట్ టాప్ ఏం చెప్తున్నావు, న్యూ టాప్ అనమాట. సో అది లోయెస్ట్గానే అయితే మనం ఏం చేయాలంటే దాని ముందు ఏం చేయాలి, పాప్ చేసేయాలి. అంటే దీనికంటే ఇది హైయెస్ట్ కాబట్టి అలాంటప్పుడు మనం డైరెక్ట్గా పుష్ చేసేది లేదు. సో దానికంటే ముందు నువ్వేం చేయాలి, ఇది హైయెస్ట్ ప్రయారిటీ అయితే దీన్ని పాప్ చేసి నీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో యాడ్ చేసిన తర్వాత ఇది పుష్ చేయాలని చెప్తున్నాడు. లేదనుకోండి, సో సమ్టైమ్స్ డైరెక్ట్గా ఆపరేటర్నే పుష్ చేసాం అనుకున్నప్పుడు ఏమి లేనప్పుడు ఏమవుతుంది, నో ప్రాబ్లం. ఏమీ స్టాక్ ఎంటీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆపరేటర్ వచ్చినా కానీ నువ్వు డైరెక్ట్గా పుష్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆపరేటర్స్ ఉంటే ఆ టైంలో మీరు ఒకసారి ప్రెసిడెన్స్ లెవెల్ అనేది చెక్ చేసుకొని పుష్ చేయండి అని చెప్తారు అనమాట ఈ థియరీ అంతా కూడా. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, స్టెప్ 5, ఇఫ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ పెరాంథసిస్ అయితే మనం ఇప్పుడు స్కాన్ చేసేటప్పుడు లెఫ్ట్ పెరాంథసిస్ కానీ వచ్చిందంటే మనం ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. అంటే మనం ఇక్కడికి పుష్ చేయాలన్నమాట, లోపలికి స్టాక్లోకి పుష్ చేయమని చెప్తున్నాడు. ఎప్పుడు లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చినప్పుడు స్టాక్లోకి డైరెక్ట్గా పుష్ చేయండి అంటున్నాడు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, స్టెప్ 6, ఇఫ్ ఇట్ ఈజ్ రైట్ పెరాంథసిస్, దట్ మీన్స్ క్లోజింగ్ పెరాంథసిస్, ఇది ఓపెనింగ్ పెరాంథసిస్, క్లోజింగ్ పెరాంథసిస్, అలాగే రైట్ పెరాంథసిస్, లెఫ్ట్ పెరాంథసిస్, రైట్ పెరాంథసిస్. సో మీరు ఎలా అనుకున్నా నో ప్రాబ్లం, ఇది ఓపెన్ ఇది క్లోజ్. ఒకవేళ క్లోజింగ్ పెరాంథసిస్ కానీ రిఫ్లెక్ట్ అయ్యిందంటే ఎప్పుడు మీరు స్కాన్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఈజ్ ఏ క్లోజింగ్ పెరాంథసిస్ మనం ఏం చేయాలి, ఇక్కడైతే పుష్ చేస్తాం. ఇదే రైట్ పెరాంథసిస్ వచ్చింది అనుకోండి, అంటే క్లోజింగ్ పెరాంథసిస్, ఏం చేస్తున్నాము, పాప్ అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్ ఆర్ ఓపెన్ పెరాంథసిస్. అంటే ఏం చేయాలి, ఇది కానీ వచ్చింది అనుకోని ఇవన్నీ కూడా స్టాక్లోంచి బయటకు పంపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే స్టాక్లో ఇవి ఉన్నాయనుకోండి, ఇలా ఉంది అనుకోండి, నాకు ఇప్పుడు ఇది వచ్చింది స్కాన్ చేసినప్పుడు, అప్పుడు ఏం చేయాలంటే నేను స్కానింగ్ చేసినప్పుడే నాకు రైట్ పెరాంథసిస్ ఆర్ క్లోజ్ పెరాంథసిస్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా పాప్ చేయాలి. ఎంతవరకు అంటే ఇక్కడ రాశారు, అంటిల్ ఓపెన్ పెరాంథసిస్ ఆర్ లెఫ్ట్ పెరాంథసిస్, అంటే ఇదే కదా. సో అంటే ఇవి రెండు మాత్రమే. అప్పుడు ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వస్తుంది ఓపెనింగ్ అంటే పాప్ చేసి ఈ అవాయిడ్ బోత్ పెరాంథసిస్, దెన్ ఇట్ ఈస్ యాడ్ టు అవర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ రాసాము చూడండి, యాడ్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటే పాప్ చేయాలి, పాప్ చేసిన తర్వాత ఈ పెరాంథసిస్ని అవాయిడ్ చేసేయాలి ఆర్ క్యాన్సల్ చేసేయాలి. చేసిన తర్వాత మిగిలినటువంటి ఆపరేటర్ ఏదైతే ఉందో ఆ ఆపరేటర్ని మనము పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో యాడ్ చేయాలన్నమాట. సో అది ఎలా అనేది ఎగ్జాంపుల్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ స్టెప్ 6 అయిపోయింది. స్టెప్ 7 ఏముంది, ఆఫ్టర్ సక్సెస్ఫుల్గా కానీ అన్ని స్టెప్స్ అయిపోయింటే స్కాన్ కంప్లీట్ ఎక్స్ప్రెషన్, అంటే ఆ ఎక్స్ప్రెషన్ని స్కానింగ్ చేసే ప్రాసెస్ కంప్లీట్గానే అయ్యింటే, ఒకవేళ ఆ స్టాక్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే పాప్ ఆల్ ఆపరేటర్స్ ఫ్రమ్ స్టాక్, అంటే స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ప్రెషన్లో అయిపోయింటే స్కానింగ్ ప్రాసెస్ మనం ఏం చేయాలి, అన్నిటిని కూడా పాప్ చేసి ఏం చేయాలి అంటే మనం పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేయాలి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇన్ఫిక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది మనకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్షన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అనేది ఇక్కడ చూపించాను. సో దిస్ ఈజ్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇది ఆల్రెడీ ఇన్ఫిక్స్లో ఉంది, అంటే ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్, అంటే ఇన్ బిట్వీన్ ద ఆపరెంట్స్, ఇదొక ఆపరేటర్ ఇదొక ఆపరెంట్, ఈ రెండు ఆపరెంట్స్ ఈ మధ్యలో మనకు ఆపరేటర్స్ అనేటివి ప్లే చేశాడు కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ మనకు ఇన్ఫిక్స్లో ఉంది. ఈ ఇన్ఫిక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ని పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేస్తున్నాం యూజింగ్ స్టాక్ని యూజ్ చేసి ఇన్ఫిక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ నేను పోస్ట్ ఫిక్స్లోకి మార్చాను. అంటే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మనకి ఎక్కడ ఉంటాయి ఆపరేటర్స్ కానీ, అంటే ద ఆపరేటర్స్ ఆర్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఆపరెంట్స్ అంటే ఇన్ఫిక్స్లో అయితే మిడిల్లో ఉంటాయి, పోస్ట్ ఫిక్స్ అనుకోండి ముందు అనేటివి మనకు నెంబర్స్ కానీ ఏబిసిడీలు కానీ ఉంటాయి, వాటి తర్వాత మనకు ఆపరేటర్స్ ఉంటుంది. అటువంటి ఎక్స్ప్రెషన్స్నే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో అది ఎలానో చూద్దాము. సో దిస్ ఈజ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ గివెన్. నవ్ ఐఎమ్ స్టార్టింగ్. సి రీడ్ అవర్ అల్గారిథం అట్ ద టైమ్ ఆఫ్ సాల్వింగ్ ద యువర్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ క్రియేట్ అండ్ ఎంప్టీ స్టాక్. నేను ఇక్కడ ఎంప్టీ స్టాక్ని క్రియేట్ చేసుకున్నాను. సో సింబల్ అంటే స్కానింగ్ చేసేటప్పుడు ఏంటి, ఇది నా ఎక్స్ప్రెషన్, నేను ఒక్కొక్క దాన్ని స్కాన్ చేసుకుంటా పోవాలి. దానికోసం నేను ఇది ఒక స్ట్రక్చర్ సింబల్ ఏంటి అంటే ఆ సింబల్ వచ్చినప్పుడు దాని యాక్షన్ ఏం చేయాలి. ఇప్పుడు చెప్పాం కదా ఇక్కడ నెంబర్ ఆఫ్ అల్గారిథం స్టెప్స్ రాసాం. ఇఫ్ ఇట్ ఈజ్ ఆపరేటర్ అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ ఉంది
ఆపరెండ్ అయితే యాక్షన్ ఏంటి, అలాగే లెఫ్ట్ పెరాంథసిస్ అయితే యాక్షన్ ఏంటి, రైట్ పెరాంథసిస్ అయితే యాక్షన్ ఏంటి, అన్నిటికీ రాయాలి కాబట్టి అందుకే నేను ఈ విధంగా స్ట్రక్చర్ సింబల్ ఏంటి, యాక్షన్ ఏంటి, స్టాక్ ఎంప్టీ స్టాక్ ఇనిషియల్లీ, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఇప్పుడు నేను స్కాన్ చేస్తున్నాను. ఫస్ట్ స్కాన్ చేస్తున్నామంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ టు రైట్ అక్కడ ఇచ్చాం కదా స్టెప్ 2లో ఎక్స్ప్రెషన్ చేసే స్కానింగ్ చేసేటప్పుడు ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ నుంచి రైట్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్. సో నౌ ఐఎమ్ స్టార్టింగ్ వన్ క్యారెక్టర్ ఓన్లీ, స్కానింగ్ ఒకటే క్యారెక్టర్. సో దిస్ ఈజ్ ఫస్ట్ 7. సో 7 అనేది మనకు ఆపరేటర్ ఆపరెండా, సి అవర్ అల్గారిథం. సో ఇట్ ఈజ్ ఆపరెండ్. ఆపరెండ్ మనం ఏం చేయాలి చూడండి, ఇట్ ఈజ్ అన్ ఆపరెండ్ అంటే డైరెక్ట్గా యాడ్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, మనం ఇక్కడ దానికోసమే రాసుకున్నాం. సో డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్లోకి మనం యాడ్ చేయొచ్చు. అంటే ఏంటి, ఆపరెండ్ కాబట్టి ఏం చేయాలి మనము, యాక్షన్ ఏంటి అంటే యాడ్ టు పోస్ట్ ఫిక్స్ అని రాసేసుకోవచ్చు. యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్ ఆర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి స్టాక్ అనేది మనకు అలానే ఎంటీగా ఉంటుంది అనమాట. సో అలానే పెట్టేసి మనకి ఇక్కడ మాత్రమే అప్డేట్ అవుతుంది, స్టాక్ ఏమి అప్డేట్ అవ్వదు. ఓన్లీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ విల్ బి అప్డేటెడ్. హియర్ ఇట్ విల్ బి 7 ఉంటుంది అనమాట. నవ్ అగైన్ సో మనకి క్యారెక్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తాను. సో స్కాన్ చేసినప్పుడు ఏమొచ్చింది, ప్లస్ వచ్చింది. ప్లస్ అన్నప్పుడు ఏంటి, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఆపరేటర్ కాబట్టి సో ఈ ప్రాసెస్ అంతా చెక్ చేయాలి. సో ఈ ప్రాసెస్ చెక్ చేసేటప్పుడు ఇది స్టాక్ ఎంటీగా ఉంది కాబట్టి నీ ఆపరేటర్ డైరెక్ట్గా పుష్ చేయొచ్చు. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆపరేటర్స్ ఆల్రెడీ ఉంటే అప్పుడు మీరు ప్రిసిడెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. సో నాకు ప్రజెంట్ ఖాళీగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా స్టాక్లోకి పుష్ చేయొచ్చు. సో యాక్షన్ ఏంటి ఇక్కడ, పుష్. సో నేను మళ్ళీ స్టాక్ అనేది అప్డేట్ చేస్తున్నాను. సో 7 కాదు, ఇక్కడికి ప్లస్ అనేది స్టాక్లోకి పుష్ చేసేసాను. నాకు అలాగే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ప్రీవియస్ ఏదైతే ఉందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. 7 అలానే ఉంటుంది. సో నవ్ ఐఎమ్ స్కానింగ్ టు ద నెక్స్ట్ క్యారెక్టర్. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది, ఈ పెరాంథసిస్. ఏం పెరాంథసిస్, ఓపెన్ పెరాంథసిస్ ఆర్ లెఫ్ట్ పెరాంథసిస్. లెఫ్ట్ పెరాంథసిస్ కానీ ఓపెన్ పెరాంథసిస్ కానీ మనం స్కాన్ చేసినప్పుడు కానీ రిఫ్లెక్ట్ అయితే మనం ఏం చేయాలి, ఇక్కడ అల్గారిథంలో ఆల్రెడీ రాస్తున్నాం. సో ఇట్ ఈజ్ ఏ లెఫ్ట్ పెరాంథసిస్ కాబట్టి ఏం చేయాలి, డైరెక్ట్గా పుషింగ్ టు ద అవర్ స్టాక్. సో కాబట్టి హియర్ వీఆర్ పుషింగ్. సో ఇక్కడ మనము పుష్ చేస్తున్నాను మళ్ళీ స్టాక్లోకి. సో యువర్ స్టాక్ విల్ బి అగైన్ అప్డేట్. సో మళ్ళీ మనం స్టాక్ డ్రా చేయాలి. ఆల్రెడీ ప్లస్ ఉంది, తర్వాత లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేసింది. సో మై స్టాక్ అనేది అప్డేటు. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏముందో సేమ్ అది కూడా అప్డేట్ అయింటే అప్డేటు, లేదంటే అలానే యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో ఇది నాకు ఇప్పటి వరకు జరుగుతున్న ఆపరేషన్. సో నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తాను. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, లెఫ్ట్ పెరాంథసిస్ అయిపోయిన తర్వాత 8 ఉంది. 8కి నువ్వు ఇక్కడ తీసుకోండి 8. సో 8 అనేది ఏంటి, ఇక్కడ ఆపరెండ్. సో ఆపరెండ్ అంటే మనం ఏం చేయాలి చూడండి, డైరెక్ట్గా చూడండి, ఇట్ ఈజ్ ఆపరెండ్ యాడ్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ యాక్షన్ ఏంటి, యాక్షన్ రాయాలి, యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. పోస్ట్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేసేయాలి. సో స్టాక్ అనేది అప్డేట్ చేయండి. సో ఎవ్రీ టైం మనం స్కానింగ్ చేసినప్పుడు ప్రతిసారి మనం స్టాక్ అప్డేట్ చేసుకుంటా వస్తే ఈజీగా ఉంటుంది. సో నాకు పోస్ట్ ఎక్స్ప్రెషన్ మాత్రమే యాడ్ అయిపోతుంది, అప్డేట్ అవుతుంది. 7 ఉంది, ఇప్పుడు 8 కూడా యాడ్ అయిపోయింది. రిమైనింగ్ ప్రీవియస్ స్టాక్లో ఏదైతే ఉన్నాయో అవి అలానే ఉంటాయి, డ్రా చేసేసండి. నెక్స్ట్ స్కాన్ చేస్తాను. నెక్స్ట్ క్యారెక్టర్ ఏముందో చూడండి, మీ స్టాక్ ఇక్కడ ఎక్స్ప్రెషన్లో చూసుకోండి. సో నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్లో నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, మల్టిప్లికేషన్ సింబల్ కదా. సో మల్టిప్లికేషన్ సింబల్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఆపరెండా అంటే ఇట్ ఈజ్ ఆపరెండ్ కాదు, ఆపరేటర్. సో ఆపరేటర్ అంటే ఏంటి మనం చూసుకోండి, ఇక్కడ ఇచ్చి ఉంటారు చూడండి, ఆపరేటర్. ఓకేనా. సో ఆపరేటర్ కాబట్టి మనం ఏం చేయాలి, డైరెక్ట్గా పుష్ చేసుకోవాలన్నమాట. పుష్ చేసేస్తాం. సో స్టాక్ అప్డేట్ అవుతుంది, అప్డేట్ డ్రా చేయండి. ఫస్ట్ ప్లస్, తర్వాత లెఫ్ట్ పెరాంథసిస్, తర్వాత సో ఇక్కడ ప్రెసిడెన్స్ ఇక్కడ ఫాలో అవ్వలేము, ఎందుకంటే ముందు పెరాంథసిస్ ఉంది. లెఫ్ట్ పెరాంథసిస్ కాకుండా ఇది ఉన్నప్పుడు ఓకే, ఇలాగ టాప్లో వచ్చిన నేను కాదు, కానీ బిలో రాకూడదు. ఎందుకంటే హైయెస్ట్ పెరాంథసిస్ కంటే ప్లస్ కంటే కూడా మల్టిప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రయారిటీ హైయెస్టే కాబట్టి టాప్లో వచ్చే నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఇక్కడ ప్లస్ రాకూడదు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అది ఎలాగ వచ్చినప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు మనకు పూజ చేసేస్తున్నాము, స్టాక్ అనేది అప్డేట్ అయిపోయింది. సో మనకి యాజ్ ఇట్ ఈజ్ పోస్ట్ ఎక్స్ప్రెషన్ ఏం మారదు, ప్రీవియస్ ఏదైతే ఉందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఓకే 7 8.
సో అక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ క్యారెక్టర్ని స్కాన్ చేయండి. సో ఇక్కడ మనకి ఏముంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి ఇక్కడే. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఇక్కడ 2 వస్తుంది అనమాట. 2 వచ్చితే యాక్షన్ ఏముంటుంది, 2 అనేది ఏంటి, ఆపరెండ్ కదా. ఆపరెండ్ మనం ఏం చేయాలి, యాడ్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మనం యాడ్ చేసుకోవాలి. సో యాక్షన్ ఇక్కడ రాసుకోండి, సారీ, యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్, యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ స్టాక్ అనేది కూడా అప్డేట్ చేయాలి. స్టాక్ ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి, ప్లస్ ఉంది, లెఫ్ట్ పెరాంథసిస్ ఉంది, అలాగే ఇంటూ మల్టీప్లస్ సింబల్ ఇవి ఉన్నాయి. సో మనకు పోస్ట్ ఎక్స్ప్రెషన్ అనేది అప్డేట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇది వచ్చింది ఆపరెండ్ కాబట్టి ఇట్ విల్ బి యాడ్ టు ద పోస్ట్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, 7, 8, 2. సేమ్ థింగ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఏంటి, సింబల్, యాక్షను, ఇది మనకు ఇనిషియల్ నో ప్రాబ్లం, ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఇది అనమాట. సో నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తాను. సో ఇట్ ఈజ్ ఏ క్లోజింగ్ పెరాంథసిస్ ఆర్ రైట్ పెరాంథసిస్. అంటే ఇది వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఇచ్చినాడు, ఇఫ్ ఇట్ ఈజ్ క్లోజింగ్ ఆర్ రైట్ పెరాంథసిస్ పాప్ అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్. చూడండి ఇక్కడ ఏం చేయాలి అంటే పాప్ అంటిల్ రైట్ పెరాంథసిస్ అండ్ యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. అంటే మనకి ఇక్కడ రైట్ పెరాంథసిస్ కానీ వచ్చింది ఆర్ క్లోజ్డ్ పెరాంథసిస్ కానీ మీరు స్కాన్ చేసినప్పుడు రిఫ్లెక్ట్ అయిందంటే మనం వెంటనే మనం ఏం చేయాలి, పాప్ అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్, అంటే అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్ వరకు పాప్ చేయాలన్నమాట. ఎన్నైనా ఉండండి ఈ లోపల దీనికి పైన ఎన్ని ఆపరేటర్స్ ఉన్నా అవన్నీ పాప్ చేశారు, అంటే స్టాక్ బయటకు తీసేయాలన్నమాట. చేసిన తర్వాత మనం ఆ పెరాంథసిస్ని క్యాన్సిల్ చేసేసి ఏ అయితే ఆపరేటర్స్ ఉన్నాయో ఆ ఆపరేటర్స్ అన్నింటినీ కూడా మనము పోస్ట్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేయాలన్నమాట. సో అదే ఇక్కడ ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే ఇది నా స్టాకు, ఎంతవరకు పాప్ చేయాలి అంటే, సో ఇక్కడ మన టాప్లో ఉంది, నేను దీన్ని, ఇది నా పెరాంథసిస్ ఇక్కడ వేస్తున్నాను అండి, ఈ పెరాంథసిస్. తర్వాత ఇది నేను బయటకు చేసినాను, తర్వాత ఓపెన్ పెరాంథసిస్ వచ్చింది, దట్ మీన్స్ లెఫ్ట్ పెరాంథసిస్, అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్, పాప్ అంటిల్ లెఫ్ట్ పెరాంథసిస్ నేను పాప్ చేశాను. తర్వాత ఇంకా మనకు వచ్చేసింది కాబట్టి ఈ రెండింటిని అవాయిడ్ చేసి ఈ ఆపరేటర్ ఏదైతే ఉందో దట్ విల్ బీ యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్. ఇది కదా మన పోస్ట్ ఎక్స్ప్రెషన్, 7, 8, 2 మల్టిప్లికేషన్ సింబల్. ఓకేనా. సో ఈ ప్రాసెస్ ఈ విధంగా చేయాలి ఎప్పుడు మనకు రైట్ పెరాంథసిస్ వచ్చినప్పుడు. అదే లెఫ్ట్ పెరాంథసిస్ డైరెక్ట్గా పుష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈ ఆపరేషన్ అయిపోయింది. తర్వాత క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తాను. సో ఆ సింబల్ మనకి ఏంటి అంటే, సో దానికోసం ఇక్కడ నేను డివిజన్ సింబల్ అనమాట, డివైడ్ సింబల్. సో ఇట్ ఈజ్ అన్ ఆపరేటర్, ఆపరేటర్ నాట్ ఆపరెంట్, ఆపరేటర్ కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేయాలి, పుష్ టు ద స్టాక్లోకి పుష్ చేస్తాను అనమాట. పుష్ చేస్తే ఇక్కడ పుష్ యాక్షన్ ఏంటి, పుష్ స్టాక్లోకి పుష్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ప్లస్ మనకు అలానే ఉంది, దానిపైన ఇది ఇన్సర్ట్ అవుతుంది సక్సెస్ఫుల్. ఇక్కడ మనకి ప్రెసిడెన్స్ చెక్ చేసుకున్నాము, ముందు ప్లస్ ఉంది దానిపైనే ఉంది కాబట్టి మనకు హయ్యరు, లోవరు, హైయెస్ట్ మనకు అవసరం లేదు, ఇది వచ్చింది దీనికంటే హైయరే కాబట్టి ఓకే, ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. దెన్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ క్యారెక్టర్ని మనం స్కాన్ చేద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది, 4 ఉంది. 4 అనేది ఏంటి మనకు, ఆపరేటర్ కాదు కదా, ఇది ఆపరెండ్. అంటే మనం ఏంది, యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్, డైరెక్ట్గా యాడ్ టు పోస్ట్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా పుష్ చేసిన అవసరం లేదు. సో నెక్స్ట్ మనకు స్టాక్ ఏమైనా అప్డేట్ అవుతుంది అంటే, స్టాక్ లోపల ఏమవ్వదు, బయట అవుతుంది, అవుట్ సైడ్. ఇవి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటాయి. ఈ 4 అనేది డైరెక్ట్గా ఇక్కడ మనకు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో చేంజ్ అవుతుంది, 7, 8 × 4. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము, అయిపోయింది ఎక్స్ప్రెషన్. ఇంకేమైనా మనం చూస్తానికి ఏమైనా ఉన్నాయా, లేవు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, లాస్ట్ టైంలో ఇక్కడ చూడండి, స్కాన్ ఎక్స్ప్రెషన్ కంప్లీట్ అయితే మనం ఏం చేయాలి, మనం ఒక అడిషనల్ ఆపరేషన్ తీసుకొని ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎండ్ ఎక్స్ప్రెషన్ అని రాసుకోండి. ఇక్కడ ఎండ్ ఎక్స్ప్రెషన్ అంటే అని చెప్పేసి
ఏంటి ఇక్కడ సింబల్ దగ్గర ఎండ్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఇంతవరకు మనం స్కాన్ చేసాం, ఇంకేం లేవు. కానీ ఫైనల్గా మనకు స్టాక్లో ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా పూర్తిగా కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి సో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఎండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి రాసేసి అప్పుడు మనం యాక్షన్ ఏంటి, పాప్ ఆల్ ఆపరేటర్స్, పాప్ ఆల్ ఆపరేటర్స్ అని చెప్పేసి స్టాక్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు బయటకు వచ్చేసి ఆ బయటకు వచ్చిన ఆపరేటర్స్ అనేటివి ఫస్ట్ ఇది బయటకు వస్తుంది, ఇది వస్తుంది, ఈ సింబల్ని ఫస్ట్ పోస్ట్ ఎక్స్ప్రెషన్కి యాడ్ చేయాలి. తర్వాత బయటకి ఏది వస్తుంది, ప్లస్, ఆ ప్లస్ని తర్వాత యాడ్ చేయాలి. చూడండి ఆ విధంగా యాడ్ చేస్తే 7 8 × 4 ఆల్రెడీ ఉన్నాయి. ఫస్ట్ ఈ డివైడెడ్ బై వస్తుంది, డివిజన్ సింబల్ వస్తుంది, తర్వాత ప్లస్ వస్తుంది. సో ఇది ఫైనల్ యువర్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఫైనలీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 7 8 2 × 4 divided by plus. This is the way of conversion in fix to post fix. సో ఈ వీడియో మీకు కానీ అర్థమైనట్లయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, క్లియర్ కాన్సెప్ట్స్ ఈ లెవెల్ మనకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో చెప్పరు. దిస్ ఈజ్ ద 9th 10th స్టాండర్డ్ లెవెల్. ప్రతిదీ స్టాక్లో వేసి స్టాక్లో ఇమేజ్ ద్వారా రిఫ్లెక్షన్ చేస్తారు అనమాట. సో నాకు తెలిసి అందరికీ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటాను.